యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్ పైన పటాన్ చెరు వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కన్నుమూత. శాసనసభ్యురాలిగా ఎన్నికైన 2.5 నెలలకే విషాదాంతం. డ్రైవర్ నిద్రమత్తే ఘోరానికి కారణమన్న సంగారెడ్డి ఎస్పీ. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నివాళి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిన్న పూర్తయినాయి. రోడ్డు ప్రమాదం యువ మహిళా ఎమ్మెల్యేను బలిగొన్నది. తండ్రి మరణానంతరం ఆయన వారసురాలిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన అసెంబ్లీలో అడుగుపెట్టిన 2.5 నెలల్లోనే ఆమెను మృత్యువు కబలించింది. తండ్రి సంవత్సరికమైన 4వ రోజే ఆమె మృత్యువాత పడడం మరింత విషాదకరం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారాస శాసనసభ్యురాలు, దివంగత శాసనసభ్యుడు జి సాయన్న కుమార్తె లాస్య నందిత. ఆమె వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే. శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ బాహ్య వలయ అంటే ఔటర్ రింగ్ రోడ్ రహదారిపైన పటాన్ చెరు ప్రాంతంలోని రామేశ్వరం బండ శివార్లలో కారు అదుపు తప్పిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారు ముందు భాగం ఎడమవైపు పూర్తిగా దెబ్బతిన్నది. ఎడమవైపు ముందు సీట్లో నందిత కూర్చున్న వైపు కారు ఇంజన్ లోపలికి నొక్కుకుపోయిన కారణంగా తలకు తీవ్ర గాయం కావడంతో పాటు గొంతు కోసుకుపోవడంతో రక్త గాయాలై ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సో ఇది ప్రమాదానికి అసలు కారణం. ఆమె గొంతు తెగిపోవడము, ఆ మొత్తం ఇంజన్ ముందున్న ఇంజన్ భాగం అంతా లోపలికి చొచ్చుకురావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానంతరం కారులో అచేతన స్థితిలో లాస్య నందిత. ప్రమాదానికి గురై నుజ్జునుజ్జైన కారు ఎడమవైపు ముందు భాగం. సో చూడండి మీరు, కారు డ్రైవర్ వైపుగా కంటే అటువైపు భాగం ఎక్కువగా మొత్తం లోపలికి పోయింది. ఆమె కూర్చున్న ప్లేస్ కూడా అదే సీటు వస్తున్నది కదా, ఆమె కూర్చున్న ప్లేస్ కూడా అదే సీట్ కావడం. సో మొత్తం ఆమె 2 కాళ్ళు విరిగిపోయినాయి, గొంతు కూడా గోసుకపోయిందని చెప్తా ఉన్నారు. ఉదయం 5:20 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నాం. రహదారి వెంట వెళ్లేవారు గమనించి 5:45 సమయంలో పటాన్ చెరు టోల్ ప్లాజా సిబ్బందికి సమాచారం అందించారు. టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కారులో నందిత కూర్చున్న వైపు తలుపు తెరుచుకోకపోవడంతో వెనక సీట్లో నుంచి ఆమెను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉండడంతో అంబులెన్స్లో సమీపంలోని అమేధ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించారు. పుర్రె భాగం దెబ్బతినడంతో మరణించారని, ఆమె ఛాతీ, దవడ, ఎడమ కాలు ఎముకలు కూడా విరిగిపోయాయని మరణోత్తర అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆమె డ్రైవర్ కమ్ పిఏగా పనిచేస్తున్న ఆకాష్కు కాలు విరగడంతో పాటు పలు గాయాలయ్యాయి. మదీనగూడలోని శ్రీకర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. అల్పాహారం కోసం వెళ్లి అనంతలోకాలకు. కంటోన్మెంట్ కాకాగూడ ప్రాంతంలో నివసించే లాస్య నందిత గురువారం రాత్రి 11 గంటలకు కుటుంబ సన్నిహితులతో కలిసి 2 కార్లలో సదాశివపేట మండలం ఆరూరులోని మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి ఇంటికి చేరుకున్నారు. అనంతరం లాస్య నందిత అల్పాహారం తినడం కోసం సంగారెడ్డి వైపు బయలుదేరారు. ఆ సమయంలో ఆకాష్ కారు నడుపుతున్నాడు. కంటోన్మెంట్ నుంచి శామీర్పేట వద్ద బాహ్య వలయ రహదారికి చేరుకున్న తర్వాత వాహనం ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో సీట్ బెల్ట్ ధరించకపోవడంతో బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అవి ఆమెను కాపాడలేకపోయాయి. ప్రమాదానంతరం మీటర్ రీడింగ్ 100 కిలోమీటర్లుగా సూచిస్తోంది. కారు ఢీకొన్న ప్రాంతంలో రైలింగ్ పెద్దగా దెబ్బ తినలేదు. దీన్ని బట్టి వీరు ప్రయాణిస్తున్న కారు ముందే మరో వాహనాన్ని లేదా మరేదైనా బలమైన వస్తువును ఢీకొట్టి రైలింగ్ వద్దకు వచ్చి ఆగి ఉంటుందని అనుమానిస్తున్నాం అని పోలీసు వర్గాలు తెలిపాయి. గాయాలతో బయటపడిన డ్రైవర్ స్పష్టంగా చెప్పలేకపోతుండడంతో ప్రమాదం జరిగిన తీరుపైన పోలీసులు ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలు, ఆ ఫుటేజ్ లాంటిది కూడా ఏమీ లేదు. పోలీసులు పరిశీలిస్తున్నామని చెప్పినప్పటికీ ఎక్కడా కెమెరాలు లేవు. అది రికార్డ్ అయిన సందర్భం కూడా ఎక్కడా లేదు. సో వీళ్ళు వెళ్ళి లారీని గుద్దిరని కొంతమంది, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు నియంత్రణ కోల్పోయింది. సంగారెడ్డి ఎస్పీ. ప్రమాదానికి డ్రైవర్ ఆకాష్ నిద్రమత్తే కారణమని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. లాస్య నందిత హైదరాబాద్ వచ్చిన తర్వాత అల్పాహారం తీసుకునేందుకు కారులో వెళ్తుండగా ఆకాష్ అకస్మాత్తుగా నిద్రమత్తులోకి జారుకున్నాడు. దాంతో నియంత్రణ కోల్పోయిన కారు ఎడమవైపు ఉన్న లోహపు భీమ్ను బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఆడ లోహపు దీన్ని కనుక ఢీకొట్టుంటే ఇది కొంచెమన్నా వంగిపోవాలా, కానీ అలాంటిది లేదు. అంతకు మునుపు సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు విలేకరులతో మాట్లాడుతూ లాస్య నందిత కారు ముందుకు వెళ్తున్న ఇసుక లారీని ఢీకొని ఉండొచ్చని, తర్వాత రైలింగ్ను ఢీకొని ఉంటుందని తెలిపారు. సో డ్రైవర్ మీద కేసు పెట్టారు. డ్రైవర్ కమ్ ఆమె డ్రైవరే పిఏగా ఉన్నారట.
ప్రమాద ఘటనపై లాస్యనందిత సోదరి నివేదిత పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్లక్ష్యంగా కారు నడిపి ఆమె మృతికి కారణమైన డ్రైవర్ ఆకాష్ పైన కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 304A సెక్షన్ నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం మార్పులు చేస్తామని వెల్లడించారు. సో నిన్న అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఆమె తండ్రి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న మరణించడం, మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు అదే ఫిబ్రవరిలో కుమార్తె చనిపోవడం నిజంగా కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. వెంటాడిన మృత్యువు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆమెకి వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. శాసనసభ్యురాలిగా ఎన్నికైనప్పటి నుంచి లాస్యనందితను మృత్యువు వెంటాడుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యానికి గురయ్యారట. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదట. అనంతరం డిసెంబర్ 24న న్యూ బోయిన్పల్లిలోని విఆర్ ఆసుపత్రి వార్షికోత్సవానికి హాజరైన సందర్భంలో 3.5 గంటల పాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయింది ఆమె. ఈ నెల 13వ తేదీన నల్గొండలో జరిగిన బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఢీకొని హోంగార్డ్ చనిపోయిండు. లాస్యనందిత సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా ఔటర్ రింగ్ రోడ్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబలించింది. వరుస ఘటనలతో ఆందోళన చెందామని, చివరికి తమ బిడ్డ తమకు కాకుండా పోయిందని నందిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో నిజంగా మృత్యువు వెంటాడిందనే చెప్పాల. సో వరుస ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఆమె వెంట. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. సో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక ఛానల్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ, మేము ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళి వస్తూ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్న క్రమంలో జరిగింది అని అంటున్నారు. సో ఆకాష్ అనే వ్యక్తి మీద కేసు నమోదైంది. సో ఫ్రెండ్ అంటున్నారు. మరి ఇట్లాంటి కారులో ఆమె ఎందుకు ప్రయాణించారు? ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదర్ 5 టైమ్స్ ఎమ్మెల్యే. ఆ కారు ఎవరిది అన్నది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా ప్రమాదం అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోయింది ఆమె. చాలా దారుణం. చాలా చిన్న ఏజ్లో ఎమ్మెల్యే అయింది. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఆమెకి ఓట్లేసి గెలిపించారు. సో ఇట్లా జరిగింది. సో దీని తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ ఏముంటుందంటే కమింగ్ ఎలక్షన్స్ మళ్ళీ 6 నెలలలోపు ఆ ఖాళీ అయిన శాసనసభ స్థానానికి ఎన్నిక జరగాల్సింది. ఎందుకంటే ఇది సరే, ఈ సందర్భంలో మనం ఎలక్షన్స్ ఇవన్నీ రాజకీయం మాట్లాడకూడదు, కానీ నెక్స్ట్ జరిగేది అదే. ఇంకా ఖాళీ అయిన స్థానంలో భారత రాజ్యాంగం ప్రకారంగా 6 నెలల్లోపు ఎలక్షన్స్ నిర్వహించాలి. సో మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్తో పాటు ఈ ఎలక్షన్స్ వస్తాయా, లేదా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎన్నికలు పెడతారా అన్నది మనం చూడాలి. కానీ చాలా దారుణం. సో మనం ఇలాంటి ఘటనల ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం జాగ్రత్తగా ఉన్నా మన ఎదురుగా వచ్చే వెహికల్, మనం పక్క సీట్లో కూర్చుంటే, వెనక సీట్లో కూర్చుంటే డ్రైవింగ్ చేసే వాళ్ళ కూడా పరిగణలోకి తీసుకుని మనం జాగ్రత్తగా అడుగులేయాల్సిన అవసరం కనబడతా ఉన్నది. చూడండి, బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఆమె బయటపడలేకపోయిందంటే చూడండి. ఇగో ఇలా ఆగితే జీవితాలు ఆగమాగమే. ఔటర్ రింగ్ రోడ్పై శంషాబాద్ సమీపంలో నిలిపి ఉంచిన వాహనాల వరుస ఇది. విశాలమైన మార్గంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకెళ్తుంటాయి. ఇలా రహదారి వెంబడి నిలిపిన వాహనాలను ఢీకొట్టడంతో ఈ రహదారి నిత్యం రక్తంతో తడుస్తోంది. ఏమైనా సమస్యలుంటే వాహనాలు పక్కకు నిలిపి ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రహదారిపైనే భారీగా ఇలా వాహనాలు సైతం నిలిపేస్తున్నారు. పర్యవేక్షణ లోపం కూడా తోడవడంతో ఔటర్ పైన ఈ ప్రమాదాలు పరిపాటిగా మారినాయి. ఇప్పుడు ఇది ఎవడు దీన్ని నిర్వహించేది? వాడు ముంబై కంపెనీకి దీన్ని మొత్తం కట్టబెట్టినారు కదా. వాడికి ఎంతమంది వస్తే వానికి ఏం అవసరం? అతివేగం, అజాగ్రత్త ఓఆర్ఆర్ పైన హడలెత్తిస్తున్న ప్రమాదాలు ఏడాదిలో 127% పెరిగినాయట. వరుస మారుతున్న ప్రయాణాలతో ముప్పు జరుగుతున్నదట. దాదాపు 1.5 lakh అంటే 1.5 లక్షల వాహనాల రాకపోకలు ఔటర్ రింగ్ రోడ్ పైన నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే 100 స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ని 120 కిలోమీటర్స్ కూడా చేసినారు.